వెంకిర్యాల ఎంపీటీసీ, పడమటి సోమవారం ఎంపీటీసీ, రాఘవాపురం ఎంపీటీసీ పరిధిలోని నగర్ నుంచి ఇక్కడ పూజ చేసుకొని మరి ఇక్కడికి వెళ్లి వెంకరాల నుంచి ప్రచార కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. నాడు మెజార్టీ ఎట్లా వచ్చిందో మళ్ళా ఈ రోజు ఆ స్వామి లింగబసవేశ్వర స్వామి ఆశీస్సులతోటి, మీ అందరి ఆశీస్సులతోటి అత్యధిక మెజార్టీ ఈ భువనగిరి పార్లమెంట్ లో, భువనగిరి నియోజకవర్గం మన పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కువ ఓట్లు మెజార్టీ ఇవ్వాలి అన్న బీబీ నగర్ మండల్ ఇంకా ఎక్కువ ఓట్లు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీ అందరూ ఈరోజు మీ అందరికి ఒకటి చెప్పాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు మొన్న మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ, వెంకిరాల గ్రామస్తులందరికీ కూడా, ఈ మండలంలో అతిపెద్ద గ్రామం వెంకిరాల, మీరందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ అందరికీ ముందుగా మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా చాలా సంతోషం. మీరందరూ ఆ రోజు మార్పు చేయాలనుకున్నారు, మీరు అనుకున్నారు, చేసుకున్నారు, సాధించారు. ఈరోజు మీరు చేసిన ఫలితమే ఈరోజు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది, మంచి పాలన వచ్చింది, ప్రజాపాలన వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 3 నెలలే అయ్యింది. 3 నెలలు, ఇప్పుడు 4వ నెల అడుగుపెట్టగానే ఎలక్షన్ వచ్చింది. సరే, ఈ 3 నెలల్లో అనేక కార్యక్రమాలు చేసినారు. చెప్పిన 6 కార్యక్రమాల మా అక్క చెల్లెళ్ళు అయితే అనుకుంటారు, కానీ ఇంకా కొన్ని చేయాలి కదా, ఇంకేం అన్ని చేస్తలేరు, సపోర్ట్ చేస్తలేరు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీకు చెప్పాలంటే 3 నెలల్లో కేసీఆర్ ఏమో మొత్తం ఖాళీ చేసిపోయింది, ఖజానా పైసలు లేకుండా చేసిపోయిండు. అన్ని అడ్డమైన ప్రాజెక్టులు, కూలే ప్రాజెక్టులు కట్టిండు, పైసలు లేకుండా చేసిపోయిండు. అయినా కూడా అప్పుల పాలు చేస్తే అయినా కూడా మనకు సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 6 ఇట్ల కార్యక్రమం మహిళలకు ముందుగా ఇచ్చే కార్యక్రమం మొదలైంది, అవునా? ఉచిత బస్ కార్యక్రమం మొదలైంది, అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంది? ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఈ మధ్య కాలంలో పేదోడు హాస్పిటల్లో పడితే అంతకుముందు 50,000 లక్షలు వస్తే ఇప్పుడు 2 లక్షలు 3 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాం. అది ఆరోగ్యశ్రీ పథకం పెంచినాం కాబట్టి ఎక్కువ పైసలు వస్తున్నాయి. ఇప్పుడు మీ అందరికీ కూడా చాలా మందికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, రాని వాళ్ళకి తెలియదు కదా. చాలా మంది రోజు 7, 10 అప్లికేషన్లు నేను సైన్ చేస్తున్నా, పొద్దుగాల సాయంత్రం. అంతమందికి పేదోడు దవాఖాన పడితే వైద్య సాయం కోసం ప్రభుత్వం అన్ని డబ్బులు ఇస్తుంది ఈరోజు. మరి అది 2వ పథకం. 3వది ఏంటి? గృహజ్యోతి కింద 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మొదలైంది, అవునా? కరెంటు ఉచితంగా 0 బిల్లులు వస్తున్నాయి ఇప్పుడు. మరి అట్లనే గ్యాస్ సిలిండర్ బీజేపీ ఏం చేసింది? 450 ఉంటే 1300 చేసింది, అవునా? 1300 ఉన్న గ్యాస్ సిలిండరు ఈరోజు మళ్ళీ 500కి తీసుకొచ్చినాం. ఇది కాంగ్రెస్ చేస్తుంది. మళ్ళీ 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. మళ్ళీ ఇంకేంటిది? అన్నిటికంటే ముఖ్యం, ఇండ్లు అవసరం ఉన్నాయి కదా. ఇక్కడ కేసీఆర్ కట్టేయలే కదా 10 ఏళ్ళు, 10 ఏళ్ళలో ఒక ఇళ్ళని ఇచ్చిండు ఎంకిరాల, ఇయ్యలే కదా. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ మొదలు పెట్టింది. ఖమ్మంకి వెళ్ళి మొదలు పెట్టినాం. 4.5 లక్షల ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఈ రాష్ట్రంలో మొత్తం ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టినాం. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. అవుతుంది 22.5 వేల కోట్లతోటి 4.5 లక్షల ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెట్టినామని సందర్భంగా చెప్తున్నాం. ఇది చాలా సంతోషం, ఇది చాలా సంతోషం. మరి అట్లనే అన్నిటికంటే ముఖ్యం రైతులు. మన ప్రాంతం అంతా రైతులు ఎక్కువ వ్యవసాయాలు చేస్తారు. ఆ రైతులకు సంబంధించి చెప్తున్నా, 2 లక్షల రూపాయల రుణమాఫీ 15 ఆగస్టు లోపల జరుగుతుందని కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. కాంగ్రెస్ చెప్పిందంటే చేస్తుంది, చేసేదే చెప్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లనే ఇంకేముంది? రైతు బంధు అనేది అంతకుముందు, ఇప్పుడేమంటున్నాం? రైతు భరోసా అంటున్నాం. వచ్చినాయా రైతు భరోసా కింద? అందరికి వచ్చినాయి. 65 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే 65 లక్షల మంది రైతులకు వచ్చింది. నిన్న మొన్న వారు పోయి ఏదో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి ఆపిర్రు. ఆపితే ఏదైనా కొద్ది మందికి ఏమైనా 1-2% మందికి ఏమైనా ఆగి ఉండొచ్చు, కానీ ఏది ఫరక్ పడదు. అందరికి వచ్చినాయి. ఎవరికైనా ఒకరిద్దరు రాకపోతే వాళ్ళకు కూడా వస్తాయి. సో అది మరి రైతు భరోసా కింద ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఏది ఆపలే.